హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని జేకే డాక్టర్ గారు అందించిన స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పుకుంటున్నాం. వెల్ అందులో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లక్ష్మీ మేడం కాకినాడ నుంచి వచ్చారు. మేడం ఎంచుకున్న టాపిక్ గర్భాశయ సమస్యలు అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా మనందరి ప్రథమ గురువు పరమ గురువులు పత్రిజీ దంపతులకు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి నా యొక్క శతకోటి ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు. ఈ యొక్క సెషన్కి విచ్చేసిన మీ అందరికీ, నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి, నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరిస్తున్న గురు సమానులైన మాస్టర్లందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. లాస్ట్ సెషన్‌లోనే నా పరిచయం అయింది కాబట్టి నా పేరు లక్ష్మి. కాకినాడ. నాకు కొండూరు ప్రసన్నలక్ష్మి గారు ధ్యాన పరిచయం చేశారు. మనం ఈరోజు ఈ సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి అవకాశం కేవలం స్త్రీకి మాత్రమే ఉందండి. ఒక స్త్రీ మనం ఒక ఆత్మ కనుక ఒక శరీరాన్ని తీసుకుని ఈ భూమి మీద తన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ యొక్క జీవనాన్ని మనం ఒక శిశువుగా మొదలుపెడతాం. ఆ యొక్క శిశువు అన్నది స్త్రీ గర్భాశయంలో పెరుగుతుంది. అలా ప్రతి సృష్టి జరిపేటువంటి ఆ గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే వాటికి ఆధ్యాత్మిక పరిష్కారం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మనం ఇప్పటికే మీరు స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో చాలా అనారోగ్య సమస్యలకి ఆధ్యాత్మికంగా పరిష్కారం ఉందని తెలుసుకున్నారు. అందులో ఈ గర్భాశయ సమస్యలు అసలు ఎందుకొస్తాయి? ఏ సమస్య వచ్చినప్పుడు దానికి ఎలాంటి ఆధ్యాత్మిక పరిష్కారం తీసుకోవాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మనం మొట్టమొదటగా తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క భౌతిక శరీరంలో, మానవ శరీరంలో ఏ అవయవం ఎక్కడుండాలి? ఆ అవయవం అక్కడ ఉండటం వల్ల మనం ఎంత అనుకూలంగా మన జీవనాన్ని కొనసాగిస్తామో అన్నది మనకి చక్కగా ఆ భగవత్ సృష్టి ఎంతో అద్భుతం అసలు. ఎందుకనంటే మనకి ఏ భాగంలో కళ్ళుండాలి, అక్కడ ముక్కు, నోరు, ఈ ఇంద్రియాలవ్వచ్చు, మిగిలిన శరీర అవయవాలవ్వచ్చు. ప్రతి ఒక్కటి కూడా చాలా పొందిగ్గా మనకి మన దినచర్య అవకాశంగా వీలుగా ఉండే విధంగా అమరిక అన్నది జరిగింది. మేడం ఇది ఎంతో అద్భుతం అసలు. మీరు కొంచెం హైట్లో కూర్చోరా, ఓకే. కొద్దిగా. ఓకే ఓకే మేడం. అలా మనకి ఒక అండం పిండంగా మారి, అక్కడ ఒక శరీరాన్ని చక్కగా రూపుదిద్దుకొని, ఒక శిశు రూపంలో బయటికి రావడానికి మనకి అవకాశం ఉన్నటువంటి అవయవం ఏంటంటే గర్భాశయం. ఇది ఎంతో అద్భుతం అసలు. ఈ యొక్క గర్భాశయానికి సంబంధించిన సమస్యలు మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇంతకు ముందు పూర్వకాలంలో చాలా తక్కువ మందికి గర్భాశయ సమస్యలనేవి ఉండేవి. అలాంటిది ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా అంటే హార్మోనల్ ఇన్‌బాలెన్సెస్ రావడం, చదువుకునే రోజుల్లోనే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, తర్వాత యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్‌తో పాటుగా ఈ గర్భాశయ సమస్య అన్నది కూడా ఒకటి మన జీవితంలో చోటు చేసుకోవడం జరిగింది. అలాగే యువతులైతే గనక మ్యారీడ్ వుమెన్స్‌కి పిల్లలు పుట్టకపోవడం, లేదంటే వాళ్ళు యూట్రస్ చిన్నగా ఉందని చెప్పడము, లేదా యూట్రస్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడము, లేదు ఆ యూట్రస్ గోడలు, గర్భాశయ గోడలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎండోమెట్రియం అంటాం. దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గాని, లేదంటే అది మందం పెరగడం గాని, పలుచగా ఉండడం గాని, ఇలా మనకి రకరకాలు
సమస్యలు ఉంటాయి. వాటితో పాటుగా అండాశయాల్లో నీటి బుడగలుండడం. మనం సిస్ట్‌లని చెప్తాం. దాన్నే పీసీఓడీ అని చెప్తాం. అలాగే గర్భాశయం లోపల గాని, గర్భాశయం బయట ఉపరితలం మీద కానీ గడ్డలు పెరగడం. ఇవి ఇలా రకరకాల అనారోగ్య సమస్యలుంటాయి. అసలు ఎందుకు ఈ ఇవి చోటు చేసుకుంటున్నాయి? తర్వాత వాటికి పరిష్కారం ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మనం ఆడవాళ్ళు ఏమనుకుంటామంటే, యుక్త వయసొచ్చిన తర్వాత మెన్‌స్ట్రువల్ పీరియడ్ స్టార్ట్ అయ్యాక అంటే నెలసరిలు మొదలైన తర్వాత అది ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకని అంటే మనకొక ప్రయాణానికి ఆటంకమనో, ఇంట్లో ఒక కార్యక్రమం ఉంటే దానికి ఆటంకమనో, లేదు ఏవైనా పండగలొస్తున్నప్పుడు సరిగ్గా నాకు పండగొచ్చేసరికే నాకీ అడ్డంగా ఉంటది. నేను ఎంజాయ్ చేయడానికి లేదు. లేదు ఇంకా ఎలా చెప్తామంటే మగవాళ్ళు చక్కగా హాయిగా, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళెంత ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆడపిల్లలకి కట్టుదిట్టంగా ఇంట్లో ఉంచడం, వీటన్నిటి గురించి మనం ఆలోచించి, మనకి ఈ పీరియడ్స్ అనేది లేకపోతే బావుండు. ఇది రాకపోతే బావుండు. ఇలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఈ పిల్లలు ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు, సరే మెన్‌స్ట్రువల్ పీరియడ్ లేకపోతేనే గొడవ ఉండదు. హాయిగా ఉండొచ్చు మనం అని ఆ ఇర్రెగ్యులారిటీని రెగ్యులర్‌గా చేసుకోవాలని కూడా కొంతమందికి ఆలోచన ఉండదు. డాక్టర్‌కి చూపించుకోవాలి. డాక్టర్‌ని కన్సల్ట్ చేసి అసలేంటి లోపం మనకు తెలుసుకోవాలి. దాన్ని సరి చేసుకోవాలని కూడా ఆలోచించరు. సరే ఓకే. పోనీలే 2, 3 నెలలకొస్తే అదే బెటర్‌లే హాయిగా ఉంటది. ఎవ్రీ మంత్ 28 డేస్‌కో ఇంకా ముందుగానో నాకు పీరియడ్స్ వచ్చేస్తుంది. అది చిరాకుగా ఉంటది అని అనుకుంటూ ఉంటారు. అయితే శరీరం అనేది ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉండాలి. మనకి ఏ అవయవం లోపం ఉన్నప్పటికీ ఆ లోపం యొక్క ఆ విషయం మన మీద ఎంతో ప్రభావం చూపిస్తా ఉంటది. కన్ను, ముక్కు, కాలు ఏది వంకరైనా, ఏది లేకపోయినా ఆ ఇబ్బందిని మనం ఫేస్ చేస్తాం. అయితే అలాంటప్పుడు మనకి మన ఈ శరీర భాగాలతో ఏవైతే రెగ్యులర్‌గా జరగాల్సినవున్నవో, దానికి తగ్గట్టుగా ఆ మార్పుని మనం తీసుకురావాలి. భౌతిక రూపంలో అవ్వచ్చు, లేదు మానసిక రూపంలో అవ్వచ్చు, లేదు ఇంకా మనకిప్పుడు ఆత్మజ్ఞానం తెలిసాక, ధ్యాన పరిచయం అయిన తర్వాత, మనం ఆ జ్ఞానం నుండి తీసుకోవలసిన ఏవైతే విషయాలున్నాయో, ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించిన లోటుపాట్లున్నా వాటిని సరిజేసుకోవడం ద్వారా, మనం ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా బయటకొస్తాం. దీనికి మనం మీ అందరికీ తెలుసు గర్భాశయం అన్నది ఎలా ఉంటది అన్నది. ఆ గర్భాశయ అమరికలో మనకి నెలసరిలో ఉత్పన్నమైనటువంటి అండం ఏదైతే పెద్దగా ఎదిగిన అండం ఉందో, అది గర్భాశయంలోకి ప్రవేశించి, మనకి అది శుక్రకణంతో కలవడం ద్వారా, మనకి ఆ అండం పిండం దశకి మారి, ఆ పిండం ప్రతిరోజు వృద్ధి చెందుతూ, ప్రతి నెల పెరుగుతూ, మనకది ఒక శిశువుగా మారి, మనకది అది కూడా మనకి ఒక సమయాన్ని కూడా కేటాయించడం జరిగింది ఈ సృష్టి. 9 నెలలు మనకి ఆ పిండం మన స్త్రీ గర్భాశయంలో ఎదుగుతుందండి. అంటే మనం ఆ 9 నెలల్లో కూడా ఏమేం జాగ్రత్తలు పాటించాలి? ఏ నెలలో ఎలా ఉండాలి? ఏ నెలలో ఆ పిండానికి అవయవాలు ఏర్పడుతున్నాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. మనకు పెద్దవాళ్ళు వెనకుండి చెప్తూ ఉంటారు. ఈ దశలో ఎలా ఉండాలి? తొలి రోజుల్లో ఒక 5 నెలల లోపు ఇంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పలానా ఫ్రూట్ తినకూడదు. ఈ ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్సే ఎక్కువ తీసుకోవాలి. వాళ్ళు తెల్లగా ఉండాలంటే, రంగు రావాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, మనం ఇలా కుంకుమ పువ్వు తీసుకోవాలి. ఇలా మనకక్కడ ఒక గైడెన్స్ ఇస్తారు. తర్వాత బేబీ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని మనం ఎంత చక్కగా చూసుకోవాలో వెనకాలుండి మనకి అనుభవం ఉన్న పెద్దవాళ్ళ దగ్గరుండి చెప్తూ ఉంటారు. అంటే మనం ఇక్కడ ఒక పిండం పెరిగి మన గర్భాశయంలో అది బయటకు వచ్చి వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునేంత వరకు వాళ్ళకొక మనం మన సహకారాన్ని ఇవ్వడానికి మనం గైడెన్స్ తీసుకుంటున్నాం. లోపల గర్భాశయంలోనే ఒక పిండం 9 నెలలు పెరగడానికి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సొచ్చినప్పుడు, అదే విధంగా ఆ యొక్క మనం ఒక భౌతిక శరీరం పెరగడానికి అన్ని విషయాలు మనకు తెలుసుకోవాల్సొచ్చినప్పుడు, బుద్ధి రూపంలో, ఒక జ్ఞానం రూపంలో ఒక వ్యక్తిగా మలచబడాలి అంటే, మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాల్సుంటది. అంటే ఇక్కడ ఆధ్యాత్మికత అంటే, మన భౌతిక జీవితం నుంచి సెపరేషన్ అనేం కాదు. ఆ భౌతిక జీవనాన్ని గడుపుతూనే మనం ఏ విషయాల్లో ఎలాంటి
పరిజ్ఞానం ఉండాలో తెలుసుకొని అయి చక్కదిద్దుకోవడం ద్వారా మనం చక్కగా వండర్‌ఫుల్‌గా మనం ఆ యొక్క గర్భాశయానికి సంబంధించిన చాలా విషయాల్లో మనం ఒక బుద్ధి రూపంలో మనం ఒక డెవలప్‌మెంట్ అన్నది మనం చూడగలుగుతాం. ఇప్పుడు దీనికి ఒక గర్భాశయానికి సంబంధించిన సమస్య ఎవరికైనా వచ్చినప్పుడు, అది మనం భౌతిక స్థాయిలో మనం ఏం చేస్తామంటే, డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకుంటాం. డాక్టర్ మెడిసిన్ రాసిస్తారు. చెప్తారు వాళ్ళు. మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు. ఎందుకంటే గర్భాశయ సమస్య అన్నది వస్తుంది అంటే, ఖచ్చితంగా ఎక్కువగా ఒత్తిడి ఎవరికైతే ఉందో, ఆ స్త్రీలకే ఎక్కువ సమస్యలనేది రావడం జరుగుద్ది. కాబట్టి ప్రెషర్ తీసుకోవద్దు. రెగ్యులర్‌గా మనం ఇంకా ఏం చెప్తారు అంటే, ఒక నెలసరి సమస్యలో ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడైతే గనక, మీరు ఓవర్ బ్లీడ్ అవుతుంది కాబట్టి ఏమవుతుందండి హెచ్‌బీ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటది. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గుద్ది. కాబట్టి మీరు ఆకుకూరలు అలాగే హ్మ్. మనకి హెచ్‌బీ పర్సెంటేజ్ పెరిగే విధంగా ఐరన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తారు. పళ్ళు, అలాగే మనం ఐరన్ మనకి క్యాచ్ చేయాలంటే కాల్షియం ఉండాలి కాబట్టి కాల్షియంకి సంబంధించిన పాలు, పాలు పదార్థాలు ఇలా మనకి ఏదైతే మనం ఆ గర్భాశయానికి ఆరోగ్యంగా ఉండడానికి, అలాగే మనకున్న సమస్య తగ్గడానికి మనకు కొంత గైడెన్స్ అదే విధంగా మనకి ఒక ఫిజికల్‌గా భౌతిక రూపంలో ఒక గర్భాశయానికి సంబంధించిన సమస్య వచ్చింది అంటే, మనకి బుద్ధి రూపంలో ఒక గర్భాశయం ఉంది. బుద్ధి రూపంలో గర్భాశయం ఉండడం అంటే ఏంటి? మనం ఇప్పుడు ధ్యానం కోసం ఒక పిరమిడ్ కేర్ సెంటర్‌కి వెళ్తాం. అక్కడ మనకెళ్ళిన తర్వాత ముందు మనకు ధ్యానం నేర్పిస్తారు. ధ్యానం ఎలా చేయాలో చెప్తారు. ధ్యానం కుదరట్లేదు అంటే, దానికి మనం ఏం చేయాలో చెప్తారు. మనం ఏం చెప్తున్నామండి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు చిత్తవృత్తులు నిరోధం అవుతాయి. ఎప్పుడైతే మనసు శూన్యం అవుతుందో, ఆలోచన రహిత స్థితికెళ్తామో, అప్పుడు మనం సమాధి స్థితికెళ్తాం. ఆ సమాధి స్థితిలో మనం ఏం చేస్తున్నాం, చక్కగా ఈ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. అది ధ్యానం అంటే. అంటే మనం కొంత గైడెన్స్ ఇచ్చాం వాళ్ళకి. అలాగే ధ్యానంతో పాటుగా జ్ఞానాన్ని తెలియచేస్తాం. మనం ఎలా ఆత్మ ఏ ఏ దశల్లో ఉంటది, ఎన్ని ఆహ్, దశల్లో ఆత్మ పరిణామ క్రమం జరుగుతుంది. మన దేహానికి భౌతిక దేహానికి 7 శరీరాలు అంటుకు పెట్టుకొని ఉన్నాయి. ఈ భౌతిక శరీరం పైన ప్రాణమయ శరీరం ఉంది. తర్వాత సూక్ష్మ శరీరం ఉంది. అంటే మనోమయ శరీరం. విజ్ఞానమయ శరీరం ఉంది. ఆనందమయ శరీరం, విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం. వీటిని కోశాలు అంటాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం అని. ఇలా 7 శరీరాలున్నాయి. అంటే మనం అక్కడ మనకి తెలీదు ఇప్పటి వరకు నేను అంటే ఈ దేహం మాత్రమే అనుకున్న మనకి ఆ కోశాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇంకా మనకి ఈ యొక్క ఇంద్రియ పరిధిలో మనం ఏమేం నేర్చుకోవచ్చు? ఇంద్రియ పరిధిలో మనం ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు? అసలు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అస్తిత్వాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఎంతో కొంత జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే అక్కడ మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కూడా మనకి ఆ పిరమిడ్ కేర్ సెంటర్‌లో తెలుస్తది. లేదు అసలు మనం ఎక్కడికి బయటికెళ్ళే అవకాశం లేదు. మనం ఇంట్లో బాగా పుస్తకాలు చదువుతాం. అప్పుడు మనకి ఏదైతే మనకి ఆహ్, తపన ఉందో, ఆ తపనకి తగ్గట్టుగా మనకి ఆ పుస్తకంలో ఒక మెసేజ్ రూపంలో గాని, లేదంటే ఒక స్నేహితుడి రూపంలో మన ఇంటికొచ్చిన ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ద్వారా గాని మనకి కొంత నాలెడ్జ్ తెలుస్తది. అంటే అక్కడ ఏం తీసుకుంటున్నాం మనం? ఒక జ్ఞానాన్ని ఆ పుస్తక రూపంలో ఒక జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. ఒక స్నేహితుడి రూపంలో ఒక జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. అంటే మనకు ఆ జ్ఞానం ఏదైతే వస్తుందో అది మనకి బుద్ధి రూపంలో ఉన్న గర్భాశయం. అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అదే మనకి బుద్ధి రూపంలో ఉన్నటువంటి గర్భాశయం. అది మనకి ఒక పుస్తక రూపంలో ఉండొచ్చు. ఆధ్యాత్మిక బుద్ధి అనేది ఆధ్యాత్మిక గర్భాశయం అనేది. లేదు అంటే మనలో ఉన్న జ్ఞానం రూపంలో ఉండొచ్చు. ఒక కేర్ సెంటర్ అయితే ఆ కేర్ సెంటర్ రూపంలో ఉండొచ్చు. అక్కడికొచ్చి ఒక మాస్టర్ రూపంలో ఉండొచ్చు. ఇలా మనకి బుద్ధి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క గర్భాశయాన్ని సరిచేసుకోవడం ద్వారా మనం తీసుకోవాల్సిన నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం గాని, లేదా సరిచేసుకోవాల్సింది చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి చేసుకోవడం గాని, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా గాని, మనకి మన గర్భాశయానికి ఉన్నటువంటి సమస్యలేవైతే ఉన్నాయో వాటిని మనం బయటికి రావచ్చు. అయితే మనకి ఈ గర్భాశయ సమస్యలకి ఆధ్యాత్మిక సూచనల గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనకి వ్యక్తిగతంగా ఒక జీవిత ధ్యేయంతో
ఒక జీవిత లక్ష్యంతో మనం భూమి మీదకొచ్చాం. ఆ జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంటే మనం మామూలుగా మన కుటుంబ వ్యవహారాలన్నీ నేర్పుతూ ఉంటాం. ఒకవేళ వృత్తి వ్యాపారాల్లో ఉంటే, వృత్తి లేదా వ్యాపారంలో మనం మన ఏదైతే మన రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలున్నాయో అవన్నీ చేస్తూ ఉంటాం. అందులో మనకు ఒకవేళ మనం ఉన్నతీకరించుకోవాలి, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ వృత్తిలో గాని, వ్యాపారంలో గాని అనంటే అక్కడ మనం దాని మీద టైం పెట్టి, ఆ సమయానికితో పాటుగా మనం ఏం చేస్తామంటే అభివృద్ధి అన్నది చేసుకుంటాం. ఆ నైపుణ్యాన్ని పెంచుకుంటాం మనం. ఎందుకని? మనం వృత్తి వ్యాపారాల్లో రాణించడం కోసం. అవి అభివృద్ధి పదంలో ముందుకు నడవడం కోసం మనం ఏం చేస్తాం? వాటిని అభివృద్ధి చేసుకుంటాం. అదే విధంగా మనకి ఈ బుద్ధి రూపంలో ఉన్న గర్భాశయం అభివృద్ధికి మనం కూడా ఎప్పటికప్పుడు ఆ నైపుణ్యాన్ని పెంచుకుంటూ, ఆ నాలెడ్జ్‌ని పెంచుకుంటూ ఉంటే గనక, మన ద్వారా ఎవరైతే నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన వాళ్ళున్నారో, మనం ధ్యానం చెప్పడం గాని, ఆ జ్ఞానాన్ని పంచడం గాని విషయంలో మన అవసరం ఎక్కడైతే ఉందో, వాళ్ళకి మనం సిద్ధమవుతాం. దాన్ని మనం ఏం చెప్తామంటే, మనకి వల్ల మనం కనాల్సినటువంటి, పెంచాల్సినటువంటి ఆధ్యాత్మిక పుత్రులు. ఒకటి మన జీవిత ధ్యేయం. రెండోది మన ఆధ్యాత్మిక పుత్రుల్ని కనడం, సాకడం. ఈ 2 విషయాల్లో మనం మనల్ని డెవలప్ చేసుకోవడం ద్వారా గర్భాశయ సమస్యల నుంచి బయటకి రావచ్చు. ఇదెలాగా? అయితే మన జీవిత ధ్యేయం తెలుసుకోవడం ఎలాగా అంటే, మనకి మన ఈ ఆత్మ ప్రయాణంలో మనం మనకొస్తున్నటువంటి కలలు, అనుభవాలు, ధ్యాన అనుభవాలు, కోయిన్సిడెన్సెస్ వాటితో మనం తెలుసుకుంటాం. అసలు ఏ పర్పస్‌తో నేను ఈ భూమి మీదకొచ్చాను? నేనేంటి చెయ్యాలి? చక్కగా నన్ను నేను ఎలా ఆధ్యాత్మికంగా డెవలప్ చేసుకోవాలి? మనం అది తెలుసుకొని, ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం ముందుకెళ్ళాలి. ఇంకొక విషయం ఆధ్యాత్మిక పుత్రులు అన్నాం. ఈ ఆధ్యాత్మిక పుత్రుల్ని కనడం, సాకడం అంటే ఏంటి? అంటే మనం భౌతికంగా మనకేదైతే మన కుటుంబ వ్యవహారంలో మన ద్వారా భౌతిక పుత్రులు రావాల్సుందో, మన పిల్లలు, వాళ్ళని మనం ఎలా చేస్తున్నామండి? చక్కగా వాళ్ళకి మనం ఒక ప్లానింగ్‌తో ఏ సమయానికి పిల్లల్ని కనాలి. అంటే నాకింట్లో మ్యారేజ్ అయింది. ఇంతకుముందు సమయాన్ని కేటాయించుకోవడం ఉండేది కాదు. మ్యారేజ్ అయిన వెంటనే ఎప్పుడు పిల్లలు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి పిల్లల్ని కనాలి అని తెలియడం కాదు. మ్యారేజ్ అవ్వడమే అసల ఆహ్, చాలా వరకు పూర్వకాలంలో అసలు మ్యారేజ్ ఎందుకు చేస్తున్నారో ఏంటో కూడా తెలియకుండానే పెళ్ళిళ్ళయిపోయాయి ఆడవాళ్ళకి. పెళ్ళిళ్ళయ్యి పిల్లల్ని కనేసేవారు, పెంచేసేవారు. వెనకాల పెద్దవాళ్ళు ఉండేవారు. వాళ్ళతో సహకారంతో అయిపోయేది జీవనం. వాళ్ళ జీవితం ఎందుకు జీవిస్తున్నామో తెలియకుండానే కొంతమంది జీవించేవారు. ఇప్పుడు పిల్లలెలా ఉంది అంటే, వాళ్ళు చక్కగా ఒక ప్లానింగ్‌తో చదువయిందా, జాబొచ్చిందా, పలానా టైంకి పెళ్లి, పెళ్లయిన తర్వాత ఇంత కాలానికి పిల్లల్ని కనాలి, ఇన్నిన్ని ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, ఇన్ని సమకూర్చుకున్న తర్వాత పిల్లల్ని కనాలి. ఏదైతే ఇన్ని సమకూర్చుకున్నాక పిల్లల్ని కనాలి అనుకున్నారో, అలాగే మనం పిల్లల్ని కనడం, అక్కడ వాళ్ళని పెంచడం, చక్కగా నేను పిల్లల్ని డాక్టర్ చెయ్యాలి, యాక్టర్ చెయ్యాలి, ఒక ఇంజినీర్‌ని చెయ్యాలి. మనమే ఊహించేసుకుంటాం. దానికి తగ్గట్టుగా వాళ్ళని చదవమని ఆళ్ళకి ప్రెషర్ కూడా ఇస్తాం. ఇన్ని ప్లానింగ్‌లు మనకి ఏవైతే ఉన్నాయో, అదే విధంగా మన ద్వారా ఆధ్యాత్మిక పుత్రులు ఎవరైతే రావాలో, వాళ్ళని గురించి కూడా వాళ్ళని కనాలి అంటే మనం ఏం చేయాలి? మన బుద్ధి రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఆ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడంలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. రెండవ విషయం మనం వాళ్ళని సాకడం. అంటే పెంచడం. మన పిల్లల కోసం ఇప్పుడు అనుకున్నాం కదా! వాళ్ళకి తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి ఉదయం వాళ్ళు స్కూలుకెళ్తారు, వస్తారు. వాళ్ళకన్నీ సమకూరుస్తాం. అలాగే మనం ఇంకా ఏం చేస్తామంటే అసలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నెలలు పిల్లలు పాకడం, వాళ్ళు నడవడం, అడుగులు వేస్తూ ఒక 3 సంవత్సరాల వయసు వాళ్ళకి ఒక కనీస జ్ఞానం లేదా ఒక 5 సంవత్సరాల వయసొచ్చే వరకు మనం ఎన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ మన దృష్టి ఎక్కడ ఉంటదంటే పిల్లల మీదే ఉంటది. మనం ఎంతసేపు ఏ పని మనం చేస్తున్నా, వాళ్ళేం చేస్తున్నారో, ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తున్నారా? వాళ్ళకి కొద్దిగా ప్రమాదకరమైన పనులేమన్నా చేస్తున్నారా? అని గమనిస్తూ ఉంటాం. అలా మనం ఆ పిల్లల్ని ఎలా అయితే గమనిస్తున్నామో, మనం మన ఆధ్యాత్మిక పుత్రుల్ని అంటే మన ద్వారా ధ్యానం నేర్చుకోవడానికి అవకాశం ఉన్న ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం కూడా గమనించాలి. వాళ్ళకి సమయాన్ని వెచ్చించాలి. మన అవసరం వాళ్ళకున్నప్పుడు. అంటే మన అవసరం అంటే
మనం డబ్బులు పెట్టో, బట్టలు కొనిచ్చో, తిండి పెట్టాల్సిన పని లేదు. ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళకి పంచాలి. ఆ ఆత్మ జ్ఞానాన్ని పంచడానికి మన అవసరం ఏదైతే ఉందో, అప్పుడు మనం వాళ్ళకి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే, వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అంటే ఇది చూడండి 9 నెలల కాలం మనం ఏదైతే ఆ పిండాన్ని పెంచడానికి 9 నెలల కాలాన్ని మన గర్భాశయంలో ఏర్పాటు చేసాం. అలాగా ఒక 9 నెలలు మనం ఎన్నో విధాలుగా మార్పులు చేసుకుంటాం. ఆహార వ్యవహారాలు, మన నిద్ర, ఎన్నో మనం బయటికి తిరగడం, అన్నిట్లో జాగ్రత్తలు పాటిస్తాం. అలాంటి మార్పు ఏదైతే ఉందో, మనం శారీరకంగా, భౌతికంగా మనం ఎన్ని మార్పులు తెచ్చుకుంటున్నామో, మనం ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడు వాళ్ళకి మనం అందించగలుగుతాం. మన ద్వారా జ్ఞానం నేర్చుకోవాల్సిన వాళ్ళకి మనం చక్కగా వాళ్ళని పెంచగలుగుతాం. మన దగ్గర ఆత్మ జ్ఞానాన్ని పంచడం ద్వారా. ఆ విధంగా మనం వాళ్ళని వాళ్ళ యొక్క తపన ఇక్కడ గురు శిష్యులు అంటే నేర్చుకునే వాళ్ళలో ఉన్న తపనే శిష్యుడు. అలాగే ఆ నేర్పించడానికి వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళే గురువు. అంటే మనం అక్కడ వ్యక్తి రూపంలో చూసినప్పుడు ఒక వ్యక్తిగా గురువు, శిష్యుడు అంటాం. కానీ అక్కడ ఏం చూడాలండి? ఆ తపన శిష్యుడు అన్నటువంటి తపన, ఈ జ్ఞానం అన్నటువంటి గురువు 2 ఈళ్ళలో ఉన్న తపనకి ఆ గురువు ప్రత్యక్షమవుతాడు. సిద్ధంగా గురువు జ్ఞానంతో ఉన్నప్పుడు వాళ్ళని చేరాల్సినటువంటి శిష్యులు వాళ్ళని చేరతారు. అలా మనం ఎప్పుడైతే మన ఆత్మ జ్ఞానంతో మనం సిద్ధంగా ఉన్నామో, అప్పుడు మన వరకు రావాల్సినటువంటి మన నుండి ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాల్సిన వాళ్ళు మనకి రెడీ అయ్యి మనకు తారసపడతారు. అలా జరగాలి అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆధ్యాత్మిక పుత్రుల్ని కనడం, సాకడం అంటే. నెక్స్ట్ మనం అనేక విషయాల్లో మనల్ని మనం పెంపొందించుకోవాలి. అంటే అనేక విషయాలంటే ఏంటి? మనం మనకి ఒక కళలు ఆధ్యాత్మికంగా మనకి 64 కళలున్నాయండి. అందులో మనకి ఏ కళ మనకి ఇష్టమో, సంగీతం అవ్వచ్చు, నృత్యం అవ్వచ్చు, పెయింటింగు, డ్రాయింగు ఇలా ఎన్నో ఉన్నాయి మనకి కళలు. ఆ కళల్లో లేదు ఒక క్రికెట్ ఆడడం, చెస్ ఆడడం, ఆటలు వీటిలో ప్రావీణ్యం మనం పొందాల్సుంటే, ఆ ఆసక్తి మనకుంటే దాన్ని పెంపొందించుకోవాలండి. గర్భాశయ సమస్యలున్నవాళ్ళు. నెక్స్టు మనం భాష ఏమైనా నేర్చుకోవాలనుకున్న చిన్నప్పటి నుంచి మనకి దగ్గరలోనో, లేతే మనం చదువుకునే రోజుల్లోనో మనతో పాటుగా హిందీ, ఇంగ్లీషు మాట్లాడుతున్న వాళ్ళని చూసి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి కానీ, మా చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తక్కువున్నప్పుడు అప్పుడనిపించేది. అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడితే బావుంటది. అలా మనకి ఒక భాష మీద ఆసక్తి ఉన్నప్పుడు, అలాగే మనం ఎవరైనా భగవద్గీత చదువుతూ వాళ్ళు చక్కగా మంచి స్పష్టతతో చదువుతుంటే, నేను భగవద్గీత నేర్చుకోవాలని అనుకోవడం. లేదు మనకి చిన్నప్పటి నుంచి నీతి సూత్రాలు చెప్పడం కోసం, మనం ఒక మోరల్ సపోర్ట్స్‌తో పెరగడం కోసం మనకి వేమన పద్యాలు, సుమతి శతకం ఇలాగ మనకి పద్యాలు చెప్పడం జరుగుద్ది. అలాగా ఆ వేమన శతకాలు, భజగోవిందం శ్లోకాలు, మనకి భగవద్గీత శ్లోకాలు ఇవి కంఠస్థ పట్టడం. ఇలా రకరకాల విషయాల్లో ఆసక్తి. కొంతమందికి వంటలు చేయడం ఇంట్రెస్ట్ ఉంటది. వాటి ఆసక్తికి తగ్గట్టుగా వాటి మీద మనం అందులో ప్రావీణ్యత పెంచుకోవడం అన్నమాట. ఏదైతే మనకు ఆసక్తి ఉందో, ఆసక్తికి తగ్గట్టుగా మనం అక్కడ మన ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి, ఆ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి మనం సమయాన్ని కేటాయించాల్సుంటది. ఇలా చేయడం ద్వారా ఆ యొక్క గర్భాశయ సమస్యలు కొన్ని తగ్గుతాయి. అసలు మనకు మామూలుగా శక్తి స్థాయిలోనే కొన్ని అనారోగ్యాలు తగ్గిపోతాయి. చాలా మందికి ధ్యానం చేస్తున్న కొత్తలోనే వాళ్ళు చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటకొచ్చేస్తారు. ఆ కేవలం ధ్యానం సరిపోలేదు. ఇప్పుడు జ్ఞానం స్థాయిలో వాళ్ళని సరి చేసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అంటే ఇక్కడ ఇప్పుడు గర్భాశయ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏదైతే ఒక ఆటలో గాని, భాషలో గాని లేదా ఈ నీతి పద్యాలు, శ్లోకాలు నేర్చుకోవడంలో గాని ఆసక్తి ఉన్నప్పుడు వాటిలో ప్రావీణ్యం పెంచుకోవాలి. ఆ శ్లోకాలు, పద్యాలు కంఠస్థం పెట్టడం దీర్ఘకాలికంగా ఒక సంగీతానికి ఒక 3 సంవత్సరాలో, మనకి 4 సంవత్సరాలో పట్టొచ్చు. ఆ సంగీతంలో మనం నైపుణ్యం సాధించడానికి. అలా నెమ్మదిగా చిన్నగా నేర్చుకోవడం అనేది కొంత సమయాన్ని కేటాయించి నేర్చుకోవడం చెయ్యాలి. ఒక భాష నేర్చుకోవాలి. ఒక రోజులో వచ్చేయదు.
భాష నేర్చుకోవడానికి రోజు సమయం కేటాయించి, దాని మీద సాధన చేస్తూ మాట్లాడడం అన్నది మొదలుపెట్టాలి. అప్పుడు ఆ భాష అన్నది కొద్ది రోజులకి మనకొస్తది. ఒక 6 నెలలు, సంవత్సరానికి కొంత కొంత ఇంకా అది నైపుణ్యం. మనం ఇంకొకళ్ళకి నేర్పే స్థాయి వరకు కూడా మనం డెవలప్ చేసుకోవాల్సుంటది. అంత పెంపొందించాలి. అలా మనం మన యొక్క ఆహ్, ఏదైతే మనం నేర్చుకోవాల్సిన విషయాలున్నాయో, ప్రావీణ్యం సాధించాల్సున్నాయో, వాటికి మనం సమయాన్ని కేటాయించాల్సుంటది. ఎప్పుడు మనం అలా సమయాన్ని కేటాయించి మనం నేర్చుకున్నామో, ఒక ధ్యానం క్లాస్ చెప్పడానికెళ్తాం. అక్కడ అసమయానుకూలంగా ఈ శ్లోకం చెప్పడం ద్వారా, ఈ పద్యం చెప్పడం ద్వారా మనం చక్కగా వాళ్ళని ఆ నాలెడ్జ్‌తో ఆళ్ళని ఇంకా ధ్యానానికి కనెక్ట్ అయ్యేలాగా మనం చేయగలుగుతాం. ఎందుకని అంటే, అబ్బా! ఈ మేడం చక్కగా ఎంత బాగా క్లాస్ చెప్పడంతో పాటుగా, ధ్యానం చేయించడంతో పాటుగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఇంకా మనకు తెలియజేస్తున్నారని వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇంకా బాగా నేర్చుకోవడం అన్నది జరుగుద్ది. అంటే ఆధ్యాత్మిక పుత్రుల్ని చేరడానికి మనకిదొక మార్గంగా ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక పుత్రుల్ని చేరాలి అంటే ఏదైతే మనం అక్కడ నేర్చుకోవాల్సిన పద్యాలు, శ్లోకాలు కంఠస్థం చేయాలో అవి చెయ్యాలి ఖచ్చితంగా. మన పిల్లల్ని తీర్చిదిద్దడానికి మనం ఎలా అయితే ఇప్పుడు మనకసలు పెళ్ళికి ముందర అమ్మాయికి వంట రాకపోవచ్చు, ఏమీ తెలియకపోవచ్చు. కానీ పెళ్ళయిన తర్వాత ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ, ఆ పిల్లల్ని పెంచడం అన్న విషయాన్ని నేర్చుకొని చక్కగా ఇప్పుడు ఇంతకు ముందే వెనకాల పెద్దవాళ్ళు ఉండేవారండి. ఇప్పుడు పెద్దవాళ్ళు లేకపోయినా వాళ్ళే స్నానం పోసుకొని వాళ్ళే చక్కగా దిద్దేసుకుంటున్నారు పిల్లలు కొంతమంది. ఎందుకని వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చక్కగా పెంచుకోవాలి అన్న ఆసక్తితో. అక్కడ అన్నీ నేర్చుకుంటున్నారు. అంటే మన పిల్లల్ని పెరగడానికి మనం ఏదైతే సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాల్లో ఆరితేరతామో, అదే విధంగా ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం ఎ చక్కగా వాళ్ళ ముందుకు రావడానికి మన సపోర్ట్ ఎప్పుడు మనం ఇవ్వాల్సుంటదండి. మన సమయాన్ని మనం అక్కడ కేటాయించాల్సుంటది. నేను కడుపున కన్న పిల్లలు కాదు కదా! వీళ్ళకెందుకు నేను చెయ్యాలి అని అనుకోవద్దు. ఎందుకని మనకొక ఆత్మ కుటుంబం ఉంది. మన జీవిత ధ్యేయంలో భాగంగా ఆత్మ కుటుంబాన్ని కూడా భౌతిక కుటుంబంతో సమానంగా మనం అక్కడ ఒక 4 గంటల సమయాన్ని రోజుకి వెచ్చించాల్సుంటది. మనకి జీవిత జయం అన్న దాంట్లో 3 జయాలున్నాయి. శరీర ధర్మం, కుటుంబ ధర్మం, అలాగే స్వధర్మం. శరీర ధర్మం అంటే మనం ఈ శరీరంతో చేసే శరీరానికి చేసేటువంటి పనులు, మనం ఇంట్లో కుటుంబ వ్యవహారాలకి, ఇంట్లో మనం ఉదయం లేసిన దగ్గర నుండి చేసే పనులు, మన వృత్తి వ్యవహారాలు అవన్నీ. కుటుంబ ధర్మం అంటే ఇటు ఆధ్యాత్మిక కుటుంబం కోసం, భౌతిక కుటుంబం కోసం మనం సమయం వెచ్చించాల్సింది. అలాగే స్వధర్మం అంటే మన ఆత్మోన్నతికి చేసేది. మనం ధ్యానం చేయడం, స్వాధ్యాయం చేయడం, సజ్జన సాంగత్యం, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కళలు, అలాగే కంఠస్థం పట్టే శ్లోకాలు, నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఇవన్నీ, భాషలు ఇవన్నీ మన స్వధర్మంలోకొస్తాయి. మనం ఈ మూడిటిని 3, 8, 24 రోజుకి 24 గంటల్లో 3కి 3, 8 టైము 3, 8 గంటల చొప్పున టైం కేటాయించాలి. అందులో కుటుంబ ధర్మంలో 8 గంటలు, 4 గంటలు ఆధ్యాత్మిక కుటుంబానికి, 4 గంటలు భౌతిక కుటుంబానికి పెట్టాల్సుంటుంది. ఇలా మనం ఈ జీవిత ధ్యేయంలో పెర్ఫెక్ట్‌గా మన జీవిత పర్పస్ ఆఫ్ లైఫ్‌లో పెర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే, మన ఆధ్యాత్మిక కుటుంబంతో కూడా మనం కలిసిమెలిసి చక్కగా ఆ వ్యవహారాల్లో కూడా మనం ఉండాలి. దానికి తగ్గ సమయాన్ని మనం కేటాయించాలి. అప్పుడు మనం మన ఆధ్యాత్మిక పుత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎదగడానికి మనం మన తోడ్పాటునిస్తాం. మన సహకారాన్ని అక్కడ పెడతాం. వాళ్ళకి వచ్చిన అనుభవాల్ని మనం చక్కగా తెలియచేయడం. మనకు తెలియకపోతే మనం సీనియర్స్‌ని అడిగి అక్కడ మనం చెప్పాలి. మన మార్గదర్శి ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ద్వారా మనం ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళకి మనం తెలియచెప్పాలి. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుదలకి ఎప్పటికప్పుడు మన యొక్క సహకారం ఏదైతే ఉందో, దానికెప్పుడు మనం సిద్ధంగా ఉండాలి సహకరించడానికి. ఎనీ టైమ్ మనం అవైలబుల్‌గా వాళ్ళకుండాలి. అలాగే మనకి ఇది మనం మన జీవిత ధ్యేయంలో భాగంగా జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని మనం ముందుకెళ్ళటమే కాకుండా, మన ఆధ్యాత్మిక పుత్రుల్ని సమయాన్ని కేటాయించి వాళ్ళకి అనుకూలంగా ఉండడం. దీంతో పాటుగా మనం బుద్ధి స్థాయిలో మనం గర్భాశయం అని చెప్పేసి అనుకున్నాం కదా! ఆ బుద్ధి స్థాయిలో గర్భాశయాన్ని అంటే చెప్పాను. ఒక కేర్ సెంటర్ గాని, ఆధ్యాత్మిక కేంద్రం కానీ, లేదు అంటే మనకి ఆ గర్భాశయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియచేసేటువంటి పుస్తకాలు, వీడియోలు, ఆడియోలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మన శిక్షణా కేంద్రాల కిందే లెక్క. మన బుద్ధి రూపంలో గర్భాశయాల కిందే లెక్క. మన శిక్షణా కేంద్రాలన్నీ కూడా ఏ విధమైన శిక్షణ మనం తీసుకుంటున్నప్పటికి.
ఒక వ్యక్తి ద్వారా గాని, పుస్తకం ద్వారా గాని, ఒక కేంద్రం ద్వారా గాని ఎలా తెలుసుకున్నప్పటికీ మనం అక్కడ మన యొక్క బుద్ధి రూపంలో ఉన్నటువంటి గర్భాశయాన్ని మనం స్ట్రాంగ్‌గా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కొన్ని రకాలైనటువంటి ఆహ్, మనకి గర్భాశయ పొర సరిగా లేదు, స్ట్రాంగ్‌గా లేదని గాని, లేదు అంటే ఆ ఎండోమెట్రియం పొర థిక్‌నెస్ పెరిగిపోయింది. దానివల్ల కొన్ని సమస్యలొస్తున్నాయి. గర్భాశయం అసలు వీక్‌గా ఉంది ఇలా చెప్తారు డాక్టర్. అలాంటి వాటికి మనం ఏం చేయాలంటే, మన బుద్ధి రూపంలో ఉన్న గర్భాశయాన్ని మనం స్ట్రాంగ్‌గా చేసుకోవాలి. బలోపేతం చేసుకోవాలి. అంటే మనం ఇక ఆత్మజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. అలాగే మనకి ఆహ్, నెలసరి సరిగ్గా రావట్లేదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌లో ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. లేదంటే పీఎంఎస్ అంటారు. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. ఇది సరిగ్గా పీరియడ్స్ రావడానికి 2, 3 నెలల ముందర 2 రోజులు, 3 రోజుల ముందర నుంచి వాళ్ళకి కడుపు నొప్పి, విపరీతమైన నడుము నొప్పి వస్తది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది. చాలా మందికి విపరీతంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటదండి. పీరియడ్స్ టైమ్‌లో. అలాగే చాలా ఎమోషనల్‌గా ఇన్‌బాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అసలు విపరీతంగా కోపమొచ్చేస్తా ఉంటది. చాలా చికాకుగా ఉంటది. ఇవన్నిటి నుంచి మనం బయటికి రావాలి అంటే, మనం అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ యొక్క గర్భాశయ సమస్యలో వచ్చే ముందు అసలు పీరియడ్స్ నెలసరి అనేదేంటండి మనకి చంద్రమానం ఎలా అయితే ఉందో మనకి చంద్రుడు మనకి పౌర్ణ పాడ్యమి రోజు నుంచి పౌర్ణమి రోజు వరకు వృద్ధి చెందుతూ ఉంటాడు. మళ్ళీ ఆ పౌర్ణమి నుంచి అమావాస్యకి తగ్గుముఖం పడతాడు. మళ్ళీ అమావాస్య నుంచి మళ్ళీ పౌర్ణమికి వృద్ధి చెందుతూ ఉంటాడు. మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి మళ్ళీ తగ్గుముఖం పడతాడు. ఇది మనకి ఆ చంద్రమానంలో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ తన యొక్క మార్పు అలా ఉంటుంది. దాన్ని మీద బేస్ అయ్యే మనకి ఈ యొక్క నెలసరి అన్నది జరుగుద్ది. మనకు కూడా 28 రోజుల సర్కిల్‌లో మనకి చక్కగా పీరియడ్స్ ఒస్తాయి. ఇందులో మనకి ఒక 10 రోజులు లోపల ఫస్ట్ 10 రోజులు పీరియడ్స్ వచ్చిన తర్వాత, ఒక 10 రోజుల లోపల ఏవైతే అండాలున్నాయో, ఆ అండాలు పెరుగుతాయి ముందర. అవి చక్కగా ఇంకొక 10 రోజులు గర్భాశయంలోకి వస్తాయి. వచ్చి గర్భాశయంలో అక్కడ ఉంటాయి. ఎవరైతే అవివాహితులున్నారో వాళ్ళకి 10-20 రోజుల మధ్యలో గర్భాశయంలో అండాలు ఉంటాయన్నమాట. చక్కగా ఎదిగిన అండాలు. తర్వాత మళ్ళీ ఆహ్, 20-30 ఆ మధ్యలో ఆ 10 రోజుల్లో ఏమవుద్దంటే అండం ఫలదీకరణ జరిగింది. అంటే శుక్రకణంతో కలిసింది అంటే అది గర్భాశయంలో ఉంటది. మళ్ళీ లేదు అంటే డ్రాప్ అయిపోతది. డ్రాప్ అయిపోయి మనకు ఆ 28 రోజుల తర్వాత పీరియడ్ రావడం, మళ్ళీ దాంతో పాటుగా బయటకొచ్చేస్తాయి. కొన్ని అండాశయంలోనే ఉండిపోతాయి. అవి ఇంకా ఎదుగుదల సరిగ్గా లేదు కాబట్టి. ఇలా జరుగుద్ది. మనకి 28 రోజుల సర్కిలు. ఎప్పుడైతే మనకి ఆ 28 రోజులు అయిందో పీరియడ్ స్టార్ట్. ఈ విధంగా మనకి అండం పెరగడం, వృద్ధి చెందడం, అది గర్భంలో ఉండడం, ఆ గర్భాశయంలో మళ్ళీ బయటకొచ్చి రిలీజ్ అనవసరమైనయన్నీ బయటకొచ్చేస్తాయి. అవసరమైన ఒకటి ఫలదీకరణ చెందిన అండం ఒకటి పిండంగా మార్పు చెందడానికి గర్భాశయంలో ఉండడం జరుగుతుంది. కొంతమందికి ఏం జరుగుతూ ఉంటదంటే అండాలు ఆహ్, ఫెలోపియన్ ట్యూబ్స్‌లో గాని, అండాశయంలో గాని ఉండిపోయి, అక్కడ అవి నీటి బుడగలుగా మారిపోతూ ఉంటాయి. నీటి బుడగలుగా మారిపోయి అవి దాన్నే మనం ఏమంటామంటే సిస్ట్ అంటాం. అది ప్రాబ్లమ్ అయ్యి ఆ సిస్ట్‌లు పెరిగిపోవడం వల్ల ఏమవుద్ది? అండోత్పత్తి సరిగ్గా జరగదు. అది మళ్ళీ అండం గర్భాశయంలోకి రాదు. వచ్చినా సరిగ్గా ఫలదీకరణ జరగదు. ఇలా రకరకాలు. లేదంటే అండం సరిగ్గా పెరగకపోవడం. మళ్ళీ మనకి థర్డ్ మంత్‌లో హార్ట్ బీట్ లేదనో, ఫిఫ్త్ మంత్‌కొచ్చాక టిఫా స్కాన్ చేసి, అప్పుడు హార్ట్ బీట్ సరిగ్గా లేదు. లేకపోతే ఒక అవయవం సరిగ్గా లేదు. కాబట్టి అబార్షన్ చేసేయాలి. ఇలా చెప్తూ ఉంటారు. కొంతమందికసలు అబార్షన్ వాళ్ళంతట వాళ్ళకే అబార్షన్ అయిపోతూ ఉంటది. ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు ఇది ఫస్టు నెలవారీ సమస్య కాబట్టి మనం ముందుగా ఒక నెలవారీ ఆత్మ ప్రణాళిక రాసుకోవాలి. మళ్ళీ ఈ నెలవారీ ఆత్మ ప్రణాళిక ఏంటండి అంటే, మనం రోజు ఉదయం లేవగానే మనకేం కావాలంటే టీయో, కాఫీయో పడిపోవాలి కదా! కొంతమంది బ్రష్ చేయకుండా బెడ్ కాఫీయే తాగేస్తారు. కొంతమంది పళ్ళు తోమాక తాగుతారు. కొంతమంది టిఫిన్ తిన్నాక తాగుతారు. ఏదైనప్పటికీ మనకి ఆ టైంకి ఆ కాఫీ, టీ పడకపోతే మనకి తలనొప్పొచ్చేస్తా ఉంటది. అంటే ఆ పాలు, ఆ కాఫీయో, టీయో తయారవ్వాలంటే పాలు కావాలి. ఆ పాలు మనం ఏం చేయాలండి?
ఏ రోజుకి ఆ రోజు పాలు తెచ్చుకొని, పచ్చి పాలు కాసి రెడీ పెట్టుకుంటే మనం కాఫీ, టీ అంటే మనం ఒక రోజువారీ దినచర్యలో పాలు, పెరుగులు ఒక దినచర్యలో మనకొక భాగం. అలాగే మనం రెగ్యులర్‌గా బట్టలు ఉతుక్కుంటాం. లేదంటే ఒక 1 వీక్ ఒకసారి వాష్ చేసుకుంటాం. ఇంకొకటి వారాంతం చేసే పనేంటంటే కూరగాయలు తెచ్చుకోవడం. అంటే కూరగాయలు వారానికి ఒకసారి తెచ్చుకొని మనం ఆ వారమంతా వాటిని ఇలా చేసుకోవాలని ఒక ప్లాన్ చేసుకుంటాం. అంటే అదొక వీక్లీ ప్లాన్ అన్నమాట. మనకి దినచర్యలో భాగంగా రోజు మనం పళ్ళు తోమడం మొదలుకొని, మనం ఒంటి శుభ్రం, ఇంటి శుభ్రం ఇవన్నీ దినచర్యలోకొస్తాయి. కాఫీ, టీలు, టిఫిన్‌లు తిండాలు దినచర్యలోకొస్తాయి. అలాగే మనం కూరగాయలు తెచ్చుకోవడాలు, బట్టలు వాష్ చేసుకోవడాలు ఇయన్నీ వారం ప్రణాళికలోకొస్తాయి. అలాగే మనకి మనం ఏదైతే ఆహ్, ఈ వంట వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగిలిన సామాగ్రి, ప్రొవిజన్స్, కిరాణా సామాను ఇవన్నీ మనం ఎలా చేస్తామంటే నెలకొకసారి తెచ్చుకుంటాం. అవి ఏమున్నాయి, ఏమి లేవో చూసుకొని మళ్ళీ ఆ నెలకి సరిపడా తెచ్చుకొని పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం నెలకొకసారి మనం అవకాశం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా చేస్తున్నాం మనం. అంటే అది ఒక నెలవారీ ప్రణాళిక. అదే విధంగా మనం నేను రోజు ఎంత ధ్యానం చేస్తాను, ఎంత సమయం స్వాధ్యాయానికి కేటాయిస్తాను, ఎంత సమయం సజ్జన సాంగత్యానికి కేటాయిస్తాను, నేనొక ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయాలంటే దానికి ఎంత సమయం కేటాయించాలి, నేను ఏ పనులు చేయాలి, ఎక్కడ ఏ క్లాస్ చెప్పాలి, లేదంటే ఏ క్లాస్‌కి నేను అటెండ్ అవ్వాలి. ఇలాగ వారానికి ఎన్ని క్లాసులు నేను ఎక్కువ మా క్లాసెస్ చేసేవాళ్ళు. లేదు వారానికి 2, 3 మ్యూజిక్ క్లాసులు నేర్చుకుంటాం. వారానికి 2, 3 రోజులు ఆహ్, ఏదో ఒక భాష నేర్చుకోవడానికి. ఇలా ప్రతీదీ ఒక ప్రణాళిక అన్నది మనం స్వధర్మం కోసం అంటే మన ఆత్మ ఉన్నతి కోసం చేసేటువంటి పనులేవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రణాళిక, నెలవారీ ప్రణాళిక రాసుకోవాలి. అలా అని భౌతిక ప్రణాళిక రాసుకోవద్దనేం లేదండి. మీరవి కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి పేరెంట్స్‌తో ఫోన్ మాట్లాడడము, వాళ్ళని కలవడము, లేదు భౌతికపరమైన పనులు. ఇవాళ నేను ఒక హ్మ్. క్లాసెస్ టీచర్‌వయితే వాళ్ళ వాళ్ళ ప్రణాళికలుంటాయి. స్కూల్లో పిల్లల కోసం ప్రణాళికలుంటాయి. అలాగే వేరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ భౌతిక ప్రణాళిక కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే మనలో ఒక పెర్ఫెక్షన్ పెరుగుద్ది. దాంతో పాటుగా మన ఆత్మ ప్రణాళిక రాసుకోవాలి. ఈ నెలసరి సమస్య ఎవరికైతే ఉందో వీళ్ళకి ఖచ్చితంగా నెలవారీ ఆత్మ ప్రణాళిక రాసుకోవాలి. ఏమేం చేయాలనుకుంటున్నాం? ఏమేం నేర్చుకోవాలి? ఎక్కడెక్కడ మార్పు తీసుకురావాలి? అవన్నీ మనం రాసుకోవాలి. ఇలా చాలా మందికి ఈ నెలసరి సరిగా లేని వాళ్ళు ఒక 6 మాసాలు ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళు ఆ నెలవారీ ఆత్మ ప్రణాళిక రాసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు అంటే 100% చెయ్యాలని లేదండి. ఎందుకని అంటే ఒక్కొక్కసారి మార్పొస్తది. ఆ రోజు అనుకోకుండా వేరే కొత్త పని తగులుతది. కొన్ని మార్పులు చెందుతాయి. కానీ 80% మనం పర్ఫెక్ట్‌గా చేయడానికే మన సమయాన్ని మనం కేటాయించగలుగుతాం. అలా మనం ఏం చేయాలి? మన ఆత్మ ప్రణాళిక బద్ధులమై మనం పని చేస్తాం. రాసుకోవడం ద్వారా. అలాగే పౌర్ణమి ధ్యానం చేయడం. నెలసరి సమస్య ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పౌర్ణమి రోజుల్లో మితాహారం తీసుకుంటూ మితాహారం అంటే ఓన్లీ నోటి ద్వారా తీసుకునే భోజనం ఒకటే కాదు. ఇంద్రియ పరిధిలో కళ్ళ ద్వారా చూసేది, ముక్కు ద్వారా వాసన చూసేది, ఆహారం తీసుకునేది, చెవుల ద్వారా వినేది, మన స్పర్శ సుఖం అన్నీ కూడా ఇయన్నీ విషయ వాంఛలు అన్నీ మితాహారంగా ఉండాలి. మనం పౌర్ణమి రోజుల్లో పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు పౌర్ణమి రోజులు కలుపుకొని 7 రోజులు గాని, లేతే అటు 2 రోజులు, ఇటు 2 రోజులతో పౌర్ణమి రోజు 5 రోజులు గాని, 3 రోజులు గాని మనకెలా అవకాశం ఉందో అలాగా ధ్యానానికి సమయాన్ని కేటాయించి, అయితే పౌర్ణమి ధ్యానం, లేదంటే ఒక సామూహిక ధ్యానం. అది క్లాస్‌కెళ్ళగలిగితే ఓకే. ఒక పిరమిడ్‌కెళ్ళగలిగితే ఓకే. లేదు మీరు ఇంట్లో ఉండైనా ఒక గ్రూప్ మెడిటేషన్‌కి జాయిన్ అవ్వడం జూమ్ క్లాస్‌లో. అలాగే ఒక రూమ్‌లో చక్కగా మీరు హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఈవినింగ్ కూడా ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసి, ఎక్కువ ఫలాహారిగా ఉంటూ, చక్కగా మనం ఆ సమయాన్నంతా రాత్రి సమయాన్ని మాక్సిమం ధ్యానానికి కేటాయించాలి. ఇలా మనం ఎప్పుడైతే మనం మన యొక్క ఆ పౌర్ణమి రోజుల్లో మన సమయాన్ని మనం కేటాయించుకుంటామో, మన కోసం మనం, మన స్వధర్మం కోసం మనం కేటాయించుకుంటామో, అప్పుడు చాలా చక్కగా మనం ఈ యొక్క నెలవారీ సమస్య నుంచి బయటికి రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆత్మజ్ఞానం మనకు చేరుతది. అంటే ఒక ధ్యానానుభవంగా గాని,
లేతే కల రూపంలో గాని, కోయిన్సిడెన్స్ రూపంలో గాని, అసలు నువ్వు ఏ పర్పస్‌తో ఇక్కడికొచ్చావు? ఎందుకు ఈ అనారోగ్య సమస్య నుంచి బాధపడుతున్నావు? అన్న విషయాలు చాలా మందికి తెలిసే అవకాశం ఉంది. అందువల్ల మనం ఖచ్చితంగా పౌర్ణమి ధ్యానం అన్నది చేయాల్సుంటది. ఎలాగో మనకి ఈ వ్యక్తిగత ధ్యానం గురించి తెలుసు. సామూహిక ధ్యానం గురించి తెలుసు. పిరమిడ్ శక్తి గురించి తెలుసు. వాటిని పాటిస్తూనే ఈ యొక్క పౌర్ణమి సమయాన్ని కూడా మనం చక్కగా అద్భుతంగా వినియోగించుకోవాల్సుంటదండి. నెక్స్ట్ మనకి ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళ కోసం చెప్పుకున్నాం కదా! ఎక్కువగా మనకి హ్మ్. బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోతున్నప్పుడు వాళ్ళేం చేయాలి? ఎలాగో మనం నెలవారీ ఆత్మ ప్రణాళిక రాసుకుంటాం. దాంతో పాటుగా మనం పౌర్ణమి ధ్యానం చేయటంతో పాటుగా, మనకి వాళ్ళ ఉన్న సమస్యకి తగ్గట్టుగా అంటే కొంతమందికి ముందుగానే ఎక్కువగా పెయిన్స్ ఉండడం గాని, బ్యాక్ పెయిను, స్టమక్ పెయిను లేదు వాళ్ళకి ఒక 10, 15 రోజులు కంటిన్యూయస్‌గా ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం. మళ్ళీ కొంచెం పర్వాలేదు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ స్టార్ట్ అయిపోతది. 15, 10 రోజులు అయ్యేసరికి మళ్ళీ పీరియడ్ మళ్ళీ అంటే ఇంక ఎప్పుడు వాళ్ళకి ఆ ఓవర్ బ్లీడ్ ప్రాబ్లమ్ అన్నది ఉంటదనమాట. ఇలా ఉన్న వాళ్ళకి మనం ఆకస్మికం, దీర్ఘకాలికం అన్న టాబ్లెట్ ఉంటది మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో. ఇక్కడ ఆకస్మికంగా మార్పు చెందడం అంటే ఏదైతే ఆహ్, ఆహ్, మనం ఆత్మ ప్రణాళిక రాసుకున్నామో అందులో ఇమ్మీడియేట్‌గా చేయవలసిన పనులు, ఆకస్మికంగా తీసుకురావాల్సిన మార్పులు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఉండొచ్చు. వాళ్ళ మాటలు సరిజేసుకోవడం, తగ్గించుకోవడం, మౌనం పెట్టుకోవడం. అలాగే అనవసరంగా ఫోను కాల్సు, అనవసరమైన వ్యక్తులకి టైం పెట్టడం, నాన్ వెజిటేరియన్స్‌తో ఎక్కువ సమయం గడపడం, వాళ్ళకి సమయాన్ని కేటాయించడం. నెక్స్ట్ మన ఆలోచనలు ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయాలని అనుకోకుండా మనం వదిలేస్తే ఏమవుద్దండి అది అలా కంటిన్యూయస్ జరుగుతూ ఉంటది. మనం దాన్నేం చేయాలి? నెగెటివ్ థాట్స్ నుంచి మనం తటస్థమైన ఆలోచనలోకి దాన్ని మళ్ళీ పాజిటివ్ థింకింగ్‌లోకి మళ్ళీ మిరాకిలస్ థింకింగ్‌లోకి మారాలి. మనం సకారాత్మకంగా, అద్భుతంగా ఆలోచించగలం. అలా మన ఆలోచనల మీద, అలాగే మనకి మన తిండి విధానం. ఎలాగో మనం శాకాహారులుగా మారమని చెప్తాం. మొట్టమొదటి ఈ యొక్క గర్భాశయ సమస్యలోకొచ్చిందని మన దగ్గరకు ఒక వ్యక్తి చెప్పినప్పుడు. దాంతో పాటుగా మనం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఇవన్నీ మనం ఎలాగైతే చెప్తామో వాటితో పాటుగా వాళ్ళ ఆలోచనలు సరిచేసుకోవడం, మాటలు సరిచేసుకోవడం, అలాగే వాళ్ళ దినచర్యలో భాగంగా మార్పు. ఎక్కువ సమయం కేటాయించలేని వాళ్ళకి ఒక పనికి మధ్యలో వాళ్ళ ధ్యానాన్ని చేయమని చెప్పడం. ఇలా వాళ్ళకి మనం చెప్తాం. అది ఆకస్మికంగా చేయాల్సిన మార్పేదైతే ఉందో అది వాళ్ళు ఇమ్మీడియేట్ చేంజ్ తీసుకోవాలి. ఆహ్, దీనికి ఆకస్మిక మార్పు అంటే నాకు ఈ భౌతిక కుటుంబంతో కలిసి ఉంటున్న విధంగా జాయింట్ ఫ్యామిలీ అవ్వడం వల్ల అసలు నాకు యాక్సెప్టెన్సీ ఉండేది కాదు. విపరీతంగా నాకు కడుపు నొప్పొచ్చేసేదండి. అసలు ఎప్పుడూ లేదు. యుటరస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాక కడుపు నొప్పి. అప్పటి వరకు నాకు ఓన్లీ బ్యాక్ పెయిన్ ఒకటే ఉండేది. ఈ బ్యాక్ పెయిన్‌కి తోడు కడుపు నొప్పి, ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉండడంతో అప్పుడు నాకు ఒక క్లాస్‌లో నేను విన్నాను యాక్సెప్టెన్సీ గురించి. నేనెక్కడ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. భౌతిక కుటుంబంతో నాకు ఎక్కడ అంగీకార తత్వం లేదు. ఏ విషయాల్లో నేను అంగీకరించలేకపోతున్నానో దాని మీద చక్కగా నేను వర్కౌట్ చేసేసరికి నాకు ముందు ఫస్ట్ ఆ కడుపు నొప్పి అన్నది తగ్గడం జరిగింది. ఆ నెలవారీ ఆత్మ ప్రణాళిక రాయడంతో చక్కగా నాకు 23 రోజులకి, 21 రోజుకి, ఒక్కొక్కసారి 18 రోజులకే పీరియడ్ వచ్చేసి అదంతా రెగ్యులర్ అవ్వడం మొదలైంది. నెమ్మది నెమ్మదిగా ఒక 6 నెలలు పూర్తి చేసి. పౌర్ణమి మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకసలు నేను ఒక పర్పస్‌తో నేనిక్కడికొచ్చాను. నేను ఈ గర్భాశయ సమస్యకి సంబంధించిన వాళ్ళకి నేను నా యొక్క అనుభవాలు తెలియచేయాలి. నా యొక్క అనుభవాన్ని అందరికి తెలియచేయడం ద్వారా ఎంతో మార్పు తీసుకురావచ్చు. ఎంతో మందిలో వాళ్ళు కూడా ఈ జ్ఞాన మార్గంలోకొస్తారు అన్నది నాకు అవగతం అయ్యి, అప్పుడు నేను శ్రద్ధగా ధ్యానం చేయడం, శ్రద్ధగా నేను ఈ యొక్క ఒక ధ్యానిగా నన్ను నేను ఒక ఆత్మజ్ఞానిగా మలుచుకోవాలి పూర్తిగా అని నన్ను నేను మౌల్డ్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఇలా ఎప్పుడైతే చేశామో అప్పుడు పూర్తిగా మనం అంటే ఆకస్మికంగా తీసుకోవాల్సిన మార్పు. దాంతో పాటుగా దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన మార్పులు కూడా ఉంటాయి. అవేంటి అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఒక భాష.
అలాగే ఒక కళ నేర్చుకోవడం. పద్యాలు, సూక్తులు కంఠస్థ పట్టడం. ఇవి 3 దీర్ఘకాలికంగా మనల్ని మనం పెంపొందించుకోవడం. వీటికి కూడా సమయాన్ని కేటాయించాలి. అప్పుడేమవుద్దంటే మన దగ్గరికి రావాల్సిన ఆధ్యాత్మిక పుత్రులు చేరి మనకప్పుడు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం అనేది జరుగుద్ది. మనం వాళ్ళకి నేర్పడం కాదండి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మనకాళ్ళు తెలియజేస్తారు. నేనెలా అయితే యారోగెంట్‌గా ఆలోచిస్తున్నానో, ఎక్కడ కోపమొచ్చేస్తుందో, ఎంత చికాకు, విసుగు పైకి నేను నార్మల్‌గా అనిపిచ్చేదాన్ని. నేను చాలా పర్ఫెక్ట్. నేనే కరెక్ట్‌గా ఉన్నాను అనిపిచ్చేది నాకు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే అదే తత్వం నాలో ఎక్కడుందో నేను సరి చేసుకునేదాన్ని. వాళ్ళు ఏ కంప్లెయింట్ చెప్తున్నారో అది నేనింకా సరి జేసుకోవాలా? పూర్తిగా మూలాల్లోంచి నేను తీయలేదేమో, ఇంకా ఎక్కడన్నా లోపల ఉండిపోయిందేమో నన్ను నేను చెక్ చేసుకోవడం మొదలుపెట్టేదాన్ని. అలా నాకు 50% నా భౌతికంగా గర్భాశయ సమస్య తగ్గడం మొదలుపెట్టిన దగ్గర నుంచే నేను గర్భాశయ తగ్గడానికి నాకు నా వరకు వచ్చినటువంటి ఆధ్యాత్మికగా నన్ను ఉన్నతీకరించుకోవడానికి నా దగ్గరకొచ్చినటువంటి పేషెంట్ గాడ్స్ సార్ ఎప్పుడు కూడా భగవంతుడు అని చెప్తారు. ఆ యొక్క అనారోగ్య సమస్యతో ఉన్నటువంటి ఆ భగవంతుడు నన్ను చేరడం, ఆ మిగిలిన ఏవైతే నా మినహాయింపు ఉండిపోయిన ఆ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలో అవి నేను మార్పు చేసుకోవడంతో చక్కగా నేను పూర్తిగా నా గర్భాశయ సమస్య నుంచి నేను బయటకొచ్చాను. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొన్న మనం తెలుసుకున్న శక్తి వలయాలు టాపిక్. ఎవరైతే ఓవర్ బ్లీడింగ్ ఉందో, ఎవరికి మనం యూరిన్ ప్రాబ్లమ్ కూడా ఎక్కువుంటదండి. ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి అస్తమానం యూరినల్స్‌కెళ్ళాలనిపిస్తది. ఎందుకని అంటే గర్భాశయం మీద ఒత్తిడి మనకి వెనకాల పెద్ద పేగులు ఒక పక్క, మూత్రాశయం ఒక పక్క ఉండి, మన ఈ పెల్విక్స్‌కి చక్కగా సపోర్టివ్‌గా మధ్యలో యూట్రస్ ఉంటదండి. మన గర్భాశయం పొందికగా అన్ని అవయవాలు ఎలా అయితే ఉన్నాయో అంతకంటే పొందికగా మన గర్భాశయం ఉందండి. ఎందుకని? మనం అందులో ఒక పిండాన్ని మనం పెంచాలి. దానికి తగ్గట్టుగా మనకి ఈ యొక్క సృష్టి చక్కగా మనకి గర్భాశయాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఎవరికైతే గర్భాశయ సమస్య ఉందో వాళ్ళకి ఫస్ట్ వచ్చేదేంటంటే మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఎందుకనంటే ఈ గర్భాశయ ప్రెషరు దాని మీద పడతదండి. అలాగే ఇంకొక సమస్య ఏంటంటే మూత్రాశయ సమస్య. అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. తరచూ మూత్రం అవ్వడం గాని, అవ్వకుండా ఉండి యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం గాని. ఇలా మనం గమనించినప్పుడు మనకు ఆ గర్భాశయ సమస్య ఉన్నాయన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, శక్తి వలయాలు అన్నటువంటి టాపిక్ మనం తెలుసుకోవాలి. అంటే మనం తీసుకుంటున్న ప్రాణశక్తి, మన దగ్గరున్న డబ్బులు, మన నేమ్ అండ్ ఫేమ్ పేరు ప్రతిష్టలు. ఈ మూడిటి మీద మనం ఎలా సంపాదిస్తున్నాం వాటిని, ఎలా నిల్వ చేస్తున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం అన్న దాని మీద మనకొక అవగాహన ఉండాలి. దాని మీద ఒక పట్టు రావాలి. అవగాహన ఉంటే చాలదండి. పట్టు కూడా వచ్చినప్పుడే పూర్తిగా మనం ఆ ఓవర్ బ్లీడింగ్ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అన్నది వస్తదండి. నేను విపరీతంగా ఎందుకంటే నేను గృహిణిని. డబ్బులు ఇస్తుంటే ఖర్చు పెట్టడమే కదా! నా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా నేను ఖర్చు పెట్టేదాన్ని. ఇది కావాలి అని అడగబడినప్పటికీ నాకిస్తున్న డబ్బులు రూపాయే అవ్వచ్చు, రూ. 10 అవ్వచ్చు. ఎవరికీ అక్కడ మనం, మనం అపాత్ర దానం చేయకూడదు. అవసరం లేని చోట దానం చేయకూడదు. అది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. అలాగే అవసరం లేని చోట మన శక్తిని పెట్టకూడదు. అవసరం లేని చోట మనం మన పేరు ప్రతిష్టలు కావాలని అడగకూడదు. దానికోసం ఆలోచించకూడదు. ఎప్పుడూ నేను ఒకటే ఆలోచించేదాన్ననమాట. నా గురించి ఎవరైనా చెడ్డగా చెప్పుకుంటారేమో! నా గురించి వాళ్ళెందుకు చెడుగా అనుకోవాలి? ఇది ఎక్కువుండేది. నాకు తర్వాత జీకే సారు ఈ శక్తి వలయాలు బుక్‌లో ఎప్పుడైతే పేరు ప్రతిష్టల దగ్గర మనకి పేరు ప్రతిష్టలు చెడుగా వస్తున్నాయో, నీకు అనవసరమైనోళ్ళందరూ నిన్నొదిలేస్తారు. జలగల్లా పట్టుకొని నిన్ను పీడించే వాళ్ళందరూ నిన్నొదిలేస్తారు. అది గమనించుకోవాలి అని ఒక క్లాస్‌లో చెప్పడం విన్నాను నేను. ఓకే. అప్పుడు పేరు ప్రతిష్టలన్నవి మనకు చెడ్డగా వస్తున్నాయేంటేటి, మనకున్న నెగెటివ్ పర్సన్స్ గాని, నెగెటివ్ సిట్యుయేషన్స్ గాని నా దగ్గర నుంచి ఎళ్ళిపోతున్నాయి. కాబట్టి నేనసలు ఈ విషయంలో నేనసలు ఆలోచించేయకూడదని నా సమయాన్ని నేనెప్పుడైతే దాని మీద పెట్టడం మానేశానో, కంప్లీట్‌గా పేరు ప్రతిష్టల మీద వర్కౌట్ చేశాకనే నాకు బ్లీడింగ్ ప్రాబ్లమ్ పూర్తిగా తగ్గిందండి. అది ఒక బ్లాక్ లాగా ఉండిపోయిందనమాట. దీంతో పాటుగా నాకు మళ్ళీ మొన్న మీకు శక్తి వలయాలు టాపిక్ చెప్పినప్పుడే చెప్పాను. 2022లో 3.5కి నా హెచ్‌బీ పర్సెంటేజ్ పడిపోయింది. అప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, అన్ని విషయాలు సరిచేసుకుంటూ మేడం ఒకసారి మీరు స్వాదిష్టాన చక్రాకి సంబంధించినటువంటి మన 4 పాయింట్స్ మీద మీరు వర్కౌట్ చేయాలి మేడం.
స్వాదిష్టాన చక్ర గురించిన అవగతం చేసుకోవాల్సిన విషయాలేంటంటే, మనకి షట్‌చక్రాలు ఉన్నాయి మన ప్రాణమయ శరీరంలో. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార స్థితి. ఈ యొక్క షట్‌చక్రాలు మనకి ఇవి శక్తి కూడా మనకి ఈ నాడుల యొక్క ప్రాణమయ నాడుల యొక్క కూడలి భాగంలో ఉన్నటువంటి చ కూడలినే మనం చక్రాలుగా చెప్తాం. మనకి మూలాధార చక్ర అంటే అది భూమి తత్వాన్ని కలిగి ఉంటది. అలాగే కేవలం మనుగడ కోసం పోరాటం అన్నట్టుగా నా తిండి, నా ఆలోచన, నా బట్ట వీటి గురించి, నా షెల్టర్ వీటి గురించి ఆలోచిస్తారు. మూలాధార చక్ర స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. నెక్స్ట్ స్వాదిష్టాన లెవెల్‌లో ఉన్నవాళ్ళెప్పుడు రజోగుణ ప్రధానులుగా ఉంటారు. నేను, నాది అన్న అహంకారం ఉంటది. వాళ్ళకెప్పుడు పదవి వ్యామోహం ఉంటది. ఇలాగా ఆ చక్ర జలతత్వాన్ని కూడుకొని ఉంటది. అంటే జలతత్వం అంటే ఏంటండి? నీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటాయి. అలాగే నీరు పల్ల మెరుగు అంటాం. ఆ ఎత్తు నుంచి పల్లంలోకెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి అక్కడ ఇమిడిపోతాయి. ఆ పల్లం ఎంతుందో అంతకి. అంటే నీటికేముందండి గుణం? ఇమిడిపోయే తత్వం ఉంది. ఏ పాల్లో పోస్తే పాల్లో కలిసిపోతాయి. అలాగే మట్టిలో ఇంకిపోతాయి. మనం అలా కొన్ని కొన్ని పదార్థాల్లో కలవనప్పటికీ మాక్సిమం చాలా విషయాల్లో కలిసిపోతది ఆ నీరు. అలా మనకి స్వాదిష్టాన చక్రాకి సంబంధించిన ఆ జలతత్వానికి సంబంధించిన ఇమిడిపోయే గుణం ఫ్లెక్సిబిలిటీ అన్నది క్వాలిటీని మనం డెవలప్ చేసుకో నెక్స్ట్ ఇంకొకటేంటంటే విషయ వాంఛలు. ఈ స్వాదిష్టాన చక్ర పరిధిలో ఇంద్రియ వాంఛలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఇంద్రియ వాంఛలు ఏవైతే ఉన్నాయో తప్పు కాదు. ఏది తప్పు కాదండి. ఏదైతే భూమి మీద మనం తీసుకోవడానికి, నేర్చుకోవడానికి వచ్చామో వాటిని ఆనందాలన్నిటిని తీసుకోవాలి. ఆ ఆనందాల్ని మనం ఈ ఇంద్రియాల ద్వారా తీసుకోవాల్సిన ఏ ఇంద్రియం ద్వారా ఏదివ్వాలో అది మనం చక్కగా అందివ్వాలి. మంచి నేచర్‌లోకెళ్ళాలి, ప్రకృతిలోకెళ్ళాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. సముద్రానికెళ్ళాలి. అక్కడ ఆ తీరంలో కూర్చొని ఆ యొక్క వాతావరణాన్ని ఆస్వాదించాలి. మంచి సంగీతం మ్యూజిక్ ప్లే చేసుకొని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లో మ్యూజిక్ ప్లే చేసుకొని దాన్ని ఆస్వాదించాలి. మనకు నచ్చిన చక్కగా ఆహ్లాదంగా పెంచేటువంటి మూవీస్ గాని, విషయాలు గాని మనం చూడాలి. అలాగే టేస్టీ ఫుడ్‌ని ఆస్వాదించాలి. మంచి సువాసనల్ని మనం ధ్యానం చేసేటప్పుడు చక్కగా మంచి సువాసనల్ని మనం ఆఘ్రాణించొచ్చు. ఈ శరీరానికి మంచి పెర్ఫ్యూమ్ ఇవ్వాలి. శరీరానికి పోషణ ఇవ్వాలి. శరీరానికి శీతాకాలం వస్తుందంటే దానికివ్వాల్సిన మాయిశ్చరైజరు, సమ్మర్ వస్తుందంటే దానికివ్వాల్సిన అప్పుడు ఏ ఏ ఎప్పుడు ఏ అవసరానికి శరీరానికి ఉందో సీజనల్‌గా దానికి కావాల్సినటువంటి ఆ పోషణ అన్నది ఇవ్వాలి. మంచి శరీర సుఖం కావాలి. ఒక స్పర్శ కావాలి. ఇలా ఏదైనా మనం ఆ ఇంద్రియ పరిధిలో తగుమాత్రంగా, మితంగా మనం ఒక బ్యాలెన్స్‌డ్‌గా మనం విషయ వాంఛల్ని మనం అలాగే భావావేశాలు. మన యొక్క అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య వాటి మీద పట్టుండాలి. బ్యాలెన్సింగ్‌గా ఉండాలి. మన ఫీలింగ్స్ అన్నిటిని సుఖం, దుఃఖం, కోపం ఇవన్నీ జాలి, దయ, ప్రేమ, కరుణ అన్నిటిని మన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రతి ఫీల్ కూడా ఆ ఎమోషన్స్‌ని మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాలి. అతిగా ఎక్కడికో ఎళ్ళిపోకూడదు. ఏదో బాధొచ్చిందని దుఃఖపడిపోవడమో, లేదు సంతోషం వచ్చిందని ఇంక అస్సలు పట్టుకోలేకుండా ఉండడమో కాకుండా దేంట్లో అయినా సమస్థితిలో ఉండడం అన్నది మనం బ్యాలెన్సింగ్‌నే భావావేశాల మీద పట్టు నేర్చుకోవాలి. అలాగే మనకి ఈ జలతత్వం, ఫ్లెక్సిబిలిటీ, తర్వాత భావావేశాల మీద పట్టు, విషయవాంఛలు 3 విషయాలు తెలుసుకున్నాం. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే పూర్ణాత్మతో కనెక్షన్. అదేంటి అంటే మనం చెప్పాం. ఒక తల్లి ఏ పని చేస్తున్నా తన పిల్లవాడి మీద, చంటి పిల్లవాడి మీద దృష్టి ఉంటది. తనెలా ఎళ్తుందని. అలాగే మనం ఒక పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మగా ఈ భూమి మీదకొచ్చాం ఈ శరీరంతో. ఈ గుణాలు నేర్చుకుంటాను. ఈ విషయాలు నేను నేర్చుకొని ఇక్కడ ఈ పాత్ర పోషించి నేను మళ్ళీ తిరిగి ఈ యొక్క అనుభవాలను తీసుకొని ఎందుకొచ్చామండి మనం ఇక్కడికి? అనుభవాలను తీసుకోవడానికొచ్చాం. ఈ ఆత్మకి ఈ అనుభవాల ద్వారా కొన్ని సంఘటనలను క్రియేట్ చేసి, కొన్ని పరిస్థితుల్ని క్రియేట్ చేసి, వాటి నుంచి కొన్ని గుణాలను నేర్చుకోవడం గాని, కొన్ని గుణాలను వదిలిపెట్టడం గాని, ఒక అనుభవ జ్ఞానాన్ని పెంపొందించడానికొచ్చాం ఈ ఆత్మకి. కాబట్టి నేను ఆ విధంగా వచ్చాను నా వి వి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకొని, ఆ పూర్ణాత్మ నుంచి మనకెప్పుడు కూడా నేనొక అంశాత్మని కిందకి పంపించాను. నాతో సమానంగా తయారు చేయాలి ఈ భూమి మీదకెళ్ళి అని పూర్ణాత్మ ఎప్పుడు అంశాత్మ మీద దృష్టి ఉంచుద్ది.
తన నుంచి మనకి గైడెన్స్ పంపిస్తది. ఆ గైడెన్స్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన యొక్క పూర్ణాత్మ నుంచి గైడెన్స్ మనం తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండడమే పూర్ణాత్మతో కనెక్టివిటీ అంటే. ఇలా ఈ 4 స్వాదిష్టాన విషయాల్లో ఎప్పుడు మనం కనెక్టివిటీ అన్నది ఉండాలి. చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికోసం మనం చక్కగా ఇప్పుడు స్వాదిష్టాన గురించి తెలుసుకున్నాం. అలాగే ఆధ్యాత్మిక పుత్రుల్ని కనడం, సాకడం గురించి తెలుసుకున్నాం. అలాగే మన గర్భాశయాన్ని బలోపేతం చేసుకోవడానికి ఏమేం చెప్పుకున్నామండి? చక్కగా మనం మన నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం. అలాగే పిరమిడ్ కేంద్రాల్ని, ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం. అక్కడ చక్కగా మంచి మంచి క్లాసుల్ని మనం చాలామంది ఆత్మజ్ఞానులను తీసుకొచ్చి, అక్కడ ఆత్మజ్ఞానాన్ని పంచడం. ఇవన్నీ మనం చెయ్యాలి. ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఎరుక లేని స్థితి నుంచి ఎరుకతో చేసే స్థితికి రావాలి. అంటే మనం అన్‌కాన్షియస్ లెర్నింగ్ నుంచి కాన్షియస్ లెర్నింగ్‌లోకి రావాలి. అంటే మనం ఇప్పటి వరకు హ్మ్. ఒక ధ్యానంలోకొచ్చిన కొత్తలో ధ్యానానికి రాకముందు మనం చేసే పనులు మనకి ఎరుక ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలోకొచ్చామో, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నామో, అప్పుడు మనం ఎరుకతో చేయడం అన్నది నేర్చుకుంటాం. ఆ ఎరుక లేని స్థితి నుంచి ఎరుకతో మనం చేసే స్థితికి మన పనులు, మన ఆచరణ అన్నది మనం అలవాటు చేసుకోవాలి. ఇది గర్భాశయం బలోపేతం అవ్వడానికి మనం చేసే ఆహ్, ముఖ్యమైనటువంటి మార్పు, తీసుకురావాల్సిన మార్పు. అలాగే మనం ఒక ఆధ్యాత్మిక మాస్టర్‌గా మనం తయారై న మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆధ్యాత్మిక మాస్టర్‌లుగా లేకపోతే మన ఆధ్యాత్మిక పుత్రుల్ని మనం ఒక మాస్టర్‌గా తీర్చిదిద్దడానికి మనం ఎప్పుడు మన సమయాన్ని మనం కేటాయించాలి. దీని ద్వారా మనం గర్భాశయానికి మనం బలోపేతం చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఈ యొక్క ఆహ్, స్వాదిష్టాన చక్రాకి సంబంధించినటువంటి 4 విషయాలు ఏంటండి? మనం లొంగే గుణం, నీటి తత్వం, అలాగే ఆనందాలను ఆస్వాదించటం, మన మూలంతో అనుసంధానం, అంటే పూర్ణాత్మతో అనుసంధానం, మన భావావేశాల్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవడం. ఇవి మనకి స్వాదిష్టాన చక్ర నుంచి మనం నేర్చుకోవాల్సినవి. వీటన్నిటితో పాటుగా స్వాదిష్టాన చక్రాకున్నటువంటి ఇంకొక ముఖ్యమైన గుణం సృజనాత్మకత. అంటే ఒక క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ ఎక్కడ మనకు ఉపయోగపడుద్ది అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం. పీసీఓడీ ప్రాబ్లమ్స్, సిస్ట్‌లు, ఫిలోపియన్ ట్యూబ్స్‌లో గాని, అండాశయంలో గాని ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ క్రియేటివిటీ మీద పట్టు తెచ్చుకోవాల్సుంటది. వాళ్ళలో ఏదో ఒక అంతర్గతంగా లోపలెక్కడో ఒక మంచి గుణం దాగిపోయి ఉంటది. అంటే ఇప్పుడు కొంతమంది మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మంచి ప్రజెంటేషన్స్ చేస్తారు. నాలెడ్జ్‌ని షేర్ చేస్తారు. ఇంక ఈ పని వీళ్ళు మాత్రమే చెయ్యాలి అనే ఒక స్పెసిఫికేషన్ ఏదైతే ఉందో, ఆ యొక్క ప్రత్యేకతను వాళ్ళు పెంపొందించుకోవాలి. ఇప్పుడు నాకు గర్భాశయ ప్రాబ్లమ్ ఉంది అంటే, నాకప్పుడు నేను నాలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళని మోటివేట్ చేయడం అన్నది నాకు లోపలుంది. అది 1-1 మాత్రం నేను మాట్లాడడానికి ఏదైతే నాకొక ఆసక్తి ఉందో, నేను ఇమ్మీడియేట్‌గా ఏంటంటే, ఆ మోటివేషన్ పార్ట్ తీసుకొని స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో ఎవరికైతే ఆ పర్సనల్ గైడెన్స్ కావాలో అది నేను తీసుకొని అది చేయడం మొదలుపెట్టానండి. అప్పుడు నాకు ఒక చేంజ్ అన్నది కనిపించింది. అలా మనకి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక సంగీతంలో ఒక నిష్ణాతులవ్వాలా? ఒక నృత్యంలో నిష్ణాతులవ్వాలా? లేదంటే వాళ్ళు క్యాటరింగ్ ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు మంచి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. చక్కగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవడమే. లేదు మంచి పెయింటింగ్స్ ఏస్తారు. అందులో నైపుణ్యం సాధించాలి. క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఒక ఆర్గనైజింగ్ బ్యాక్ ఎండ్ సపోర్ట్‌లో ఉంటారు. ఒక ఆర్గనైజర్‌గా. వాళ్ళు ఏదైతే ఒక క్వాలిటీ వాళ్ళలో ఇమిడిపోయి ఉందో, ఆ క్రియేటివిటీని వాళ్ళు బయటికి తీసుకొచ్చి అందులో నైపుణ్యం సంపాదించాలి. ఇది మనకి ఈ గర్భాశయ సమస్యలకి సంబంధించినటువంటి ఆహ్, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఆధ్యాత్మిక పరిష్కారం. దీంతో పాటుగా మనకి అప్పుడు ఆ సోల్ స్కానింగ్ ఎలా ఉంటది? అంటే ఆత్మకి వీటిని తెలుసుకోవడానికి ఒక మార్పు మనం చేసుకోవడానికి మనకొచ్చేటువంటి మన కలలు, అనుభవాలు విషయంలో మనం ఏమేం గుర్తించాలి అంటే, మనకి ఆ కలలు, అనుభవాల్లో మనకి నీటిని సంబంధించినటువంటి అనుభవాలొస్తున్నప్పుడు. అంటే నీటికి సంబంధించిన అనుభవాలు అంటే, మనకి ఆ కలలో నిండుగా చెరువులు, బావులు అలా వస్తున్నాయా? ఎండిపోయిన చెరువులు అలాంటివొస్తున్నాయా? మనం గమనించాలి. లేతే ఎండిపోయిన కట్టెలు అలా కలల్లో. ఆ నీటికి సంబంధించిన ఎండిపోయిన బావులు అవి వస్తున్నాయంటే మనకి ఎనర్జీ లెవెల్‌లో ప్రాణ
శక్తి సరిపోవట్లేదు. ప్రాణశక్తి వృద్ధి చేసుకో. లేదా ప్రాణశక్తి అన్నది తగ్గిపోతుంది నీకు. నువ్వు ఖర్చు చేయడంలో సరిగ్గా లేదు. లేకపోతే నిల్వ చేయడంలో సరిగ్గా లేదు. మళ్ళీ శక్తి వలయాలకి కనెక్టివిటీ అన్నమాట. కట్టెలొస్తున్నాయి. నీ యొక్క భౌతిక అవసరాలకే నీ సమయాన్ని కేటాయించుకోవడం కాదు. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకొని, ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు ఒక మాస్టర్‌గా నువ్వు తీర్చిదిద్దుకొని నువ్వు 10 మందిని తయారు చేయాలి. ఆ 10 మందికి నీ ఆత్మజ్ఞానాన్ని పెంచాలి. లేతే నీ యొక్క సంపాదనలో ఏదైతే ఉందో మిగిలింది నువ్వు పూర్తిగా 100% నువ్వు ఖర్చు పెట్టాల్సుంటది. నీ పూర్తి సమయం అక్కడ కేటాయించాల్సుంటది. ఇలా ఏదైతే మనకి అక్కడ మనం కళల్లో మనం అనుభవ రూపాల్లో తెలుసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం మన యొక్క టైంని కేటాయించాల్సుంటది. అలాగే పిల్లలకి సంబంధించిన అనుభవాలు. చాలా మందికి గర్భంతో ఉన్నటువంటి కలలు గాని, చిన్న పిల్లలు ఎక్కువ మందొస్తారు. వాళ్ళేం చేయాలంటే వాళ్ళ స్పిరిచ్యువల్ చిల్డ్రన్ ఎక్కడో సిద్ధంగా ఉన్నారు. నువ్వు జ్ఞానం రూపంలో నువ్వొక మాస్టర్‌గా నువ్వు తీర్చిదిద్దబడలేదు. నువ్వొక గురువుగా వాళ్ళకి ప్రత్యక్షం అవ్వాలంటే నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని నువ్వు ఇంకా పెంపొందించుకోవాలి. అని అక్కడ వాళ్ళు దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోవడం. మనకి రక్తస్రావానికి సంబంధించిన కలలు వస్తున్నాయి అంటే నువ్వెక్కడో నీ డ్రైన్ అవుతుంది నీ ఎనర్జీ. మళ్ళీ ఆ 3 విషయాల్లో చెక్ చేసుకోవడం. ఆ బ్లీడింగ్ అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది అంటే, మనల్ని మనం స్వాదిష్టాన చక్ర లెవెల్‌లో 4 విషయాల్లో మనం సరి చేసుకొని, శక్తి వలయాల మీద మనం మన చక్కగా ఎక్కడ మౌల్డ్ చేసుకోవాలో మౌల్డ్ చేసుకోవడం. అలాగే మనకి తేనెటీగలకు సంబంధించిన తేనెటీగలు ఏం చేస్తాయండి, చక్కగా ఎన్నో రకరకాల పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించి తేనె పట్టులో స్టోర్ చేస్తాయి. అది మిగిలిన వాళ్ళకి ఆహారంగా ఉండడానికి. నేనెందుకు తీసుకొచ్చి పోగు చేసి అక్కడ పెట్టాలి తేనె పట్టులో. మళ్ళీ ఎన్నో తీగలొచ్చి తినేస్తాయి కదా! అని ఏ తేనెటీగ అనుకోదండి. తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసి తనకు అవసరమైంది తీసుకొని మిగిలింది అలా వదిలేస్తది. మనం ఆ తేనెటీగ నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క నాలెడ్జ్‌ని మనం తీసుకోవాలనమాట. తేనెటీగల ద్వారా నేర్చుకోవాల్సింది. అంటే ఒకటే నాలెడ్జ్‌లో ఉండిపోకుండా, కేవలం ధ్యానంతో ఉండిపోకుండా, కేవలం ఒకే మాస్టర్ యొక్క ఆత్మ జ్ఞానంతో ఉండిపోకుండా, మన పిఎస్ఎస్ఎం వింగ్‌లో ఉన్న అన్ని చక్కగా ఆత్మ జ్ఞానాల్ని అన్ని వింగ్స్‌లోంచి, అన్ని శాఖల్లోంచి మనం ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సుంటది. లేదు పర్టిక్యులర్‌గా ఈ యొక్క వింగ్‌లోకెళ్ళి నువ్వు నేర్చుకో అంటే అక్కడ వింగ్‌లోకెళ్ళి నేర్చుకొని అక్కడ పని చేయాల్సుంటది. నెక్స్ట్ మనకి డోర్ మ్యాట్. డోర్ మ్యాట్ అంటే చిన్న తప్పులు అని చెప్తామండి. డోర్ మ్యాట్ మన ఉపయోగం ఏంటంటే అక్కడ మనం కాళ్ళు తుడుచుకొని లోపలికొస్తాం. అంటే కాళ్ళకున్నటువంటి ఆ చిన్న మట్టి కూడా మనం వదిలించుకుంటాం. ఈ చిన్న తప్పుల మీద మనం మళ్ళీ వర్కౌట్ చేయడం. డోర్ మ్యాట్ కల్లోకొచ్చినప్పుడు. మళ్ళా చిన్న తప్పులన్నది మనం నెక్స్ట్ ఇంకొక సెక్షన్‌లో మాట్లాడుకుందామండి. తర్వాత పాదరక్షలు. పాదరక్షలంటే మనకి పాదాలకి రక్షణ. అంటే రోడ్డు మీద దుమ్ము, ధూళి, ముళ్ళు, గాజు పెంకులు గుచ్చుకోకుండా రక్షణ. అంటే నువ్వున్న ఈ సమాజంలో, ఆ సమాజం నుంచి నీ మీదకొస్తున్నటువంటి విషయాల మీద నీకొక రక్షణ నువ్వు ఏర్పాటు చేసుకో. ఒక గార్డ్ నువ్వు క్రియేట్ చేసుకో నీ చుట్టూతా అని తెలియచేయడం. అవి మన చుట్టూగా మనం ఒక అవేర్‌నెస్ అన్నమాట. గార్డ్ అంటే ఏంటంటే అక్కడ ఒక అవేర్‌నెస్‌ని మనం తెచ్చుకోవాలి. మళ్ళీ అక్కడ కూడా పెద్ద తప్పులు అని మనం పాదరక్షలు పెద్ద తప్పులకి ఆహ్, ఒక గుర్తుగా చెప్తాము. ఆ పెద్ద తప్పులు, చిన్న తప్పుల గురించి ఇంకొక సెక్షన్‌లో మాట్లాడుకుందామండి. ఇలాగ మనం ఇవి కళల్లో వస్తున్నప్పుడు నీకు ఈ కళ ఈ ధ్యానానుభవం వచ్చింది అంటే దానికి తగ్గట్టుగా నువ్వు ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకున్నప్పుడు ఆ గర్భాశయ సమస్య అన్నది నీకు పూర్తిగా సమసిపోతుంది. కాకపోతే ఇది ఇంగ్లీష్ మెడిసిన్ యేసుకున్నట్టుగా ఇమ్మీడియేట్‌గా చేసి అక్కడ తీసుకొచ్చినప్పుడు వండర్‌ఫుల్‌గా మనం ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి మనం బయటకొస్తాం. ఇది గర్భాశయ సమస్యలకి ఆధ్యాత్మిక పరిష్కారాలు. ఒకవేళ ఇంకా ఏమన్నా కొన్ని కొన్ని పాయింట్స్ కవర్ అవ్వనప్పటికి మళ్ళీ ఇంకొక సెషన్ మళ్ళీ మనం చేసుకుందామండి. అప్పుడు చక్కగా మనం ఇంకా మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.